హాయ్! హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ పద్మా టాక్స్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గింది కదండీ! అంటే మన పాత ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ కానీ, ఈ బడ్జెట్ పద్మ కానీ కొంచెం వీడియోస్ రెగ్యులర్‌గా పోస్ట్ చేయలేకపోతున్నాను. అంటే నాకు ఇన్‌లాస్ వచ్చారండి. ఊరు నుంచి అత్తయ్య, మావయ్య వచ్చారు. ఒక ఫంక్షన్ ఉంది. ఇంకా మా రిలేటివ్స్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో అమ్మాయికి మ్యారేజ్ అనమాట. సో, దానికి అటెండ్ అవ్వాలి. ఇంకా ఇంట్లో పనులు, పిల్లలు ఇంకా హాలిడేస్ దగ్గర పడ్డాయండి. ఇంకా అందుకని చెప్పి హడావుడనమాట. అందుకే రెగ్యులర్‌గా అయితే వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను. సో, ఫంక్షన్‌కి రెడీ అయినప్పుడు చిన్న వీడియో తీసుకున్నాను మీకోసం అని చెప్పి. సో, కనిపిద్దాము చానా రోజులైపోయింది వీడియోస్‌లో కనపడి. సో, ఈ నెక్లెస్ చూడండి రీసెంట్‌గా తీసుకున్నానిది. చాలా బావుంది కదండీ! 1 గ్రామ్ జ్యువెలరీనే అండి. గోల్డ్ ఏం కాదు. నాకు డిజైన్ ట్రెండీగా అనిపించి తీసుకున్నాను. తర్వాత ఇంకొక వీడియోలో దీన్ని డీటెయిల్‌గా అయితే చూపెడతానులెండి. సో, ఇంకా ఈ మధ్య మళ్ళీ మనకి శ్రీరామనవమి వచ్చింది కదండీ! ఇంకా ఇక్కడ మాకు దగ్గరలో పక్క ఏరియాలో మా ఫ్రెండ్స్ ఉన్నారండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. సో, అక్కడ ఇంక ఈ ఫంక్షన్ అయిన తర్వాత నిన్నటి నుంచి మాకైతే ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయండి. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి కళ్యాణం ఒకరోజు, పట్టాభిషేకం ఒకరోజు, స్వామివారి మెరవణ ఒకరోజు, ఇట్లా రకరకాలుగా 5 రోజుల పెళ్ళనమాట. సో, దానికైతే అటెండ్ అవుతున్నాము. సో, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ పెళ్లి అయిపోయిన తర్వాత రాముల వారి కళ్యాణాన్ని కూడా చూడ్డానికి నిన్న నైట్ అయితే వెళ్ళామండి. సో, అందుకనే కుదరట్లేదు నాకు. అంటే ఇంట్లో పనులు, ఇట్లా బయట అవన్నీ చూసుకోవాలంటే ఇంకా టైం సరిపోవట్లేదనమాట వీడియో చేయడానికి. చక్కగా రాముల వారి కళ్యాణం నిన్న స్టార్ట్ అయిందండి. ఇంకా మనకి వారోత్సవాల్లాగా జరుగుతాయి ఇక్కడ. చాలా బాగా అలంకరించి కళ్యాణ మండపాన్ని అంటే గుడి, రాముల వారి గుడి అనమాట. ఇక్కడ అంతా కూడా చాలా చక్కగా అరేంజ్‌మెంట్స్ చేశారండి. చాలా నీట్‌గా ఎక్కడా కూడా మనకి అసలు ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదు. అంత అందంగా గుడిని అంటే రామాలయాన్ని, కళ్యాణ మండపాన్ని అంత అందంగా తీర్చిదిద్దారండి పువ్వులతో. ఇంకా అణువణువున మనం పువ్వులు, రకరకాల పువ్వులు, లైట్స్, కలర్సు, చిలకలండి మనకి ఇట్లా కొబ్బరి ఆకులతో చిలకలు కట్టడం అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. నిన్న నైటు మేము 6:30, 7కి అయితే వెళ్ళాము. నైట్ 11 అయిందండి స్వామివారి కళ్యాణోత్సవం తీసుకొని, అక్షంతలు తీసుకొని వచ్చేసరికి. ఇంకా ఈరోజైతే మాకు ఈ నైట్‌కి ఆహ్ స్వామివారికి పట్టాభిషేకం జరుగుతుంది. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఘట్టం అనమాట. చివరి రోజు మనకి వసంతాలు చల్లుకోవడం ఉంటుంది. 5వ రోజు. సో, అవన్నీ ఒక్కొక్క ఘట్టాన్ని ఒక్కొక్క ఇదిగా అంటే మనకు అయ్యవార్లు మనకి కథను చెప్పుతూ ఎలా జరిగింది, అంటే అప్పుడు శ్రీరామచంద్రుడికి కళ్యాణం ఎలా జరిగింది, పట్టాభిషేకం ఎలా జరిగింది, వసంతోత్సవాలు ఎలా చల్లుకున్నారు, ఇట్లా గూడా చాలా ట్రెడిషనల్‌గా అంటే జరిగిన దాన్ని అంత బాగా వర్ణిస్తూ మనకి చెప్తున్నారనమాట. అదంతా వింటూ ఉంటే కథంతా వింటూ తిలకిస్తూ ఉంటే కళ్యాణం కళ్ళకి కట్టినట్లుగా అనిపించిందనమాట నాకైతే. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరందరూ కూడా స్వామివారి కళ్యాణం చూసి తరిస్తారని, ఆ స్వామి అమ్మవార్ల దయ, కృప, కటాక్షాలు మనందరి మీద ఉండాలని, అందరూ చల్లగా ఉండాలని మీ అందరి తరపున, మన అందరి తరపున కోరుకుంటున్నానండి. సో, ఇలాంటి బిజీ షెడ్యూల్ వల్ల నేనైతే వీడియోలైతే పోస్ట్ చేయలేదు. సో, ఆ విషయం మీ అందరికీ కన్వే చేద్దామని చెప్తున్నాను. సో, ఇంకా అప్ టు డేట్‌గా అంటే ఇంకా వీక్లీ ట్వైస్ అంటే మీకు ఈ బడ్జెట్ పద్మ టాక్స్‌లో మాత్రము ఇట్లా నా పర్సనల్ వీడియోస్‌తో పాటు అంటే అడుగుతున్నారు, వ్లాగ్స్ అడుగుతున్నారు. బట్ రెగ్యులర్ వ్లాగ్ అయితే డైలీ రొటీన్‌గా ఉంటుంది కాబట్టి నేను చేయలేనండి. సో, మీరు అడిగిన బిజినెస్ ఐడియాస్ కంపల్సరీగా చేస్తానండి. 100కి 100% చేస్తాను. మంచి మంచి బిజినెస్ ఐడియాసు ఇంటి దగ్గర నుంచి ఎర్నింగ్స్ చేసుకోవడానికి మన బడ్జెట్ పద్మ టాక్స్ ఛానల్‌లో పెడతాను. వ్లాగ్స్ అప్పుడప్పుడు ఉంటాయి. ఈ విధంగా ఏదైనా స్పెషల్ అకేషన్స్ అలా ఉన్నప్పుడు. సో, ఇక మీదట నేను వారంలో 2 రోజులైనా పెట్టడానికి ట్రై చేస్తానండి. అసలు డే బై డే చేయాలని ఒకరోజు పద్మశ్రీ కలెక్షన్స్ ఛానల్ నుంచి, ఒకరోజు బడ్జెట్ పద్మ నుంచి మీకు అన్ని రకాలుగా అందులో సేవింగ్స్ ఐడియాసు, ఇందులో ఎర్నింగ్ ఐడియాస్ చెప్తే మీరు ఫాలో చేస్తారు. మనం ఎర్నింగ్ చేసుకోవడానికి బావుంటుంది ఆడవాళ్ళు. సేవింగ్స్ చేసుకోవడానికి కూడా మంచి మంచి సేవింగ్ ఐడియాస్ చెప్దామని. ఎందుకంటే 2 రిలేటెడ్‌గా ఎందుకు పెట్టాను అంటే ఆ ఛానల్‌లోనే అన్నీ పెట్టొచ్చు. బట్ ఇందులో ఓన్లీ ఎర్నింగ్స్, వ్లాగ్స్ అడుగుతున్నారు. ఇంకా వ్లాగ్స్ కోసమని సెపరేట్‌గా నేను ఇంకొక ఛానల్ అంటూ వద్దు. ఈ ఛానల్‌లోనే వ్లాగ్స్ పెట్టుకుందాము. ఎక్కువగా బిజినెస్ ఐడియాస్ మీద కాన్సంట్రేట్ చేద్దాం అనేది నా ఉద్దేశం. సో, మీకు కూడా అది ఇష్టమే కాబట్టి వీడియోస్ చూడడము. మీకు యూజ్ అయ్యే వీడియోసే పెట్టాలని అండి. సో, కొంతమంది ఎందుకు మన సబ్స్క్రైబర్స్‌ని వాళ్ళని డిస్కరేజ్ చేయడం అని చెప్పి ఇట్లాంటి చిన్న చిన్న వ్లాగ్స్ నేను ఎప్పుడైనా
ఎవరైనా మెయిన్ కేటగిరీ అయినటువంటి సేవింగ్స్ ఇట్లా బిజినెస్ ఐడియాస్ లేకుండా పెట్టలేదు అంటే ఏదో ఒక చిన్న రీజన్ ఉండి ఉంటుంది. సో అలాంటిది ఎక్కడికి వెళ్ళా ఏంటనేది ఒక చిన్న వ్లాగ్ లాగా మీకు పెడదామని, అందులోనూ స్వామివారి కళ్యాణం కదండి, మీరందరూ కూడా చూసి తరిస్తారని చెప్పి పెడుతున్నాను. సో వీడియో అయితే చూడండి. సో ఈరోజు ఈవినింగ్ అయితే మన పద్మశ్రీ కలెక్షన్స్లో అయితే వీడియో వస్తుందండి. ఏదైనా సేవింగ్ ఐడియా నేను పోస్ట్ చేస్తాను. ఇంకా రేపు అయితే వీలైతే ఈరోజు బడ్జెట్ పద్మాలో బిజినెస్ ఐడియా వస్తుంది. ఒకవేళ లేదంటే నేను రేపు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. కొంచెం బిజీ అనమాట, ఎందుకంటే ఈ 5 రోజులు కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఈవినింగ్ కోసం మేము ప్రిపేర్ అవ్వాలి. సో అన్నీ చూసుకోవాలి కదండి. సో ఈ వీడియో అయితే చూడండి, కళ్యాణం లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మన ఛానల్ బోత్ ఛానల్స్ని లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను మళ్ళీ మంచి వీడియోస్ మంచి కంటెంట్ తీసుకొని రావాలని నాకు కూడా కొంచెం ఉత్సాహం అనేది వస్తుందన్నమాట. మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ నాకు పెద్ద సపోర్ట్ అండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మంచి వీడియోస్ మీకు అందించాలని ఇంకొంచెం జోష్గా చేయగలుగుతాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వీడియో మొత్తం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన కామెంట్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కళ్యాణం అనేది అందరూ తిలకించండి, ఎందుకంటే మ్యూజిక్ పెడుతున్నాను కొద్దిగా, అక్కడ నా వాయిస్ ఉండదు. సో మ్యూజిక్తో మీరు చూసేసేయండి కళ్యాణం ఎలా జరిగిందనేది. చివరిగా అండి ఒక మాట, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేస్తున్నారు కొత్త ఛానల్ కూడా. సో ఫస్ట్ ఛానల్ ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో అదేవిధంగా ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్వస్తి నో రుద్రః పాత్వం హరః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి నరేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి